హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మనకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి అయితే మనం మాట్లాడుకున్నాం అనమాట. L2 కేటగిరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చూసుకున్నట్లయితే మనకి ఈ నాంపల్లిలో వచ్చేసరికి మనకి భోజాగుట్ట అనే ప్రాంతంలో 515 ఇళ్ళు అయితే పంపిణీ అయితే చేశారు రీసెంట్ గా అయితే. ఓకేనా, అదే విధంగా దాదాపు చాలా మంది లిస్టుల ప్రకారం అయితే చూసుకొని వీలైతే తొందరలో అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది పంపిణీ చేయడానికి అయితే ప్రయత్నిస్తుంది. మనకి L1 కేటగిరీలో ఉన్న వాళ్ళకి కూడా ఇల్లు అయితే పంపిణీ చేస్తున్నారు. అదే విధంగా మనకి ఈ L2 కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా పంపిణీ అయితే స్టార్ట్ చేశారనమాట రీసెంట్ గా అయితే. మరి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఇస్తామని అయితే ప్రభుత్వం నుంచి అయితే హామీలు అయితే వస్తున్నాయి. మరి ఎక్కడెక్కడ ఇస్తారు ఎలా తెలుసుకోవాలని మన ప్రతాప్ సింగారంలో కూడా చాలా ఇల్లు అయితే ఉన్నాయి. అదేవిధంగా కొల్లూరు 1 కావచ్చు, కొల్లూరు 2 కావచ్చు, మనకి నారపల్లి కావచ్చు, ఇలా చాలా దిక్కులు అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కట్టి ఇలా ఉన్నాయన్నమాట. వీళ్ళంతా తొందరగా అయితే ఇక్కడ ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవి పూర్తి చేసి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది లబ్ధిదారులకి అందజేయాలని చూస్తున్నారు. అర్హులు ఉన్నప్పటికీ మాకు ఇల్లు రాలేదని చెప్పేసి కొంతమంది అయితే ధర్నాలు చేస్తున్నారు. దయచేసి అలాంటివి ఏమి చేయకండి, ఎందుకంటే టైం పడుతుంది. మనకి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కొంచెం టైం పట్టే అవకాశాలు అయితే ఉంటున్నాయి. రెడీ చేసి ఇవ్వాలి కాబట్టి బడ్జెట్ తో కూడుకునే వ్యవహారం కాబట్టి ఇదంతా ఖచ్చితంగా అయితే ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకైతే ఇల్లు అయితే రావడం జరుగుతుంది. అదే విధంగా కొంతమంది అనర్హులకైతే ఇల్లులు వచ్చాయని అయితే కొంతమంది ప్రజలు అయితే భావిస్తున్నారు అనమాట. అలాంటి వాళ్ళ మీద కంప్లైంట్ కూడా మనం రేజ్ చేయొచ్చు. నేను కూడా అలాంటి వాళ్ళైతే రీసెంట్ గా కొల్లూరులో మేము వర్క్ చేసినప్పుడు అయితే దాదాపు ఒక 5 అయితే మేమైతే చూసాం అనమాట. ఆల్రెడీ ఇల్లు ఉన్నప్పటికీ వాళ్ళకి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది రావడం జరిగింది. అలాంటి వాళ్ళ మీద కూడా మేమైతే కంప్లైంట్ అయితే రేజ్ చేశాము. వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకుంటారు. ఇదనమాట ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా కరోనా కేసులు అనేది మళ్ళీ రావడం జరుగుతుంది. దయచేసి మాస్కులు అనేది యూజ్ చేయండి, శానిటైజర్ కూడా యూజ్ చేస్తే మనం అందరం బాగుండడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. సేఫ్టీగా ఉండండి.